అవును అల్లుడు కవిన రాజు మన ఇంట్లో ఉన్నాడు. పూలు దొరకలేక పులివేరం వచ్చి నక్కబేరం మర్రిపోను. నా తల్లిదండ్రికి నాకు పడచ్చలేదు. మామ నీ బిడ్డను దొరకరా, ఇదే ఊళ్ళో ఉంటా, మీ దగ్గరనే ఉంటా అన్నాడు. మన ఇంట్లో కాంతామణిని కన్న తండ్రి దుర్గరాజు వేషం మీద కాంతామణి దుర్గరాజు వేషం కట్టి కందుకోటకు తెస్తానున్నాడు. కోటలు పేటలు ఘనమైన మూటలు రైతు కన్నా రైతు చెయ్యాల బొమ్మలు చేసి బొమ్మలు సాయంత్రం ఇక్కడ యంత్రాలు మంత్రాలు సాయంత్రం కట్టున్నాయి కోటాలు పేటాలు ఎక్కడ తెచ్చినావు? మన ఊరే కాదు ఇది. ఈ కంచుకోట ఎవరిదంటే కంచుకోట కాలాదురుంది. కందుకోట కాలాదుడికి పెళ్లి అయినాక 15 రోజులకు వాడొచ్చిండు. వాని పేరు ముట్టకు వానికి నేను అయితే పట్టిదు పందెములు ఆడిన ఆ కంచుకోటని తెలుసుకున్నా కంచుకోట కాలాదుడి తరిమి నా అల్లుడికి బిడ్డకు నిర్మించినటువంటి కంచుకోట నిర్మించిండు. అయితే అల్లుడు గదాల కొట్టడు పాపకారి కాలాద్రుడు మోసం చేస్తున్నాం తెలవా పాయరో కాంతమని దుర్గరాజు కన్న తండ్రి అనుకోని 7 మేడాలైనా ఎక్కవటేరో కందుకోట కాలాదుడు దుర్గరాజు వేషం పడబడితే నిజమైన కాలాదుడు పుట్టాడు. లోపల పుట్టాడు. నా పేరు కాలాంధ్రుడే. నీ తండ్రి దుర్గరాని విషయం కట్టుకొని బిడ్డని చెప్పి నిన్ను ఆ దాన బిడ్డ తీసుకొచ్చిన అయిన పడబట్టి కోరి నా బిడ్డకు వచ్చినావు. కోరినా నిలవేరా నీ కోటలని చెప్పి నాకు తెలవై ఈ కోటలకు వచ్చినంటే నా తండ్రి దుర్గరాజు ఇవాళ వచ్చిండు. నా తండ్రితో నేను కలిసి వచ్చిన నా తండ్రి వేషమా వచ్చిండు. మోసం చేస్తావని తెలవపాయే నా తండ్రి వేషమా వచ్చి నా తండ్రి వచ్చి నమ్ముకున్నా. అయ్యా నాలాంటి బిడ్డలు నీకు లేరా నాలాంటి చెల్లెలు నీకు లేరా పుట్టరాకు నువ్వు అయినా ఎన్న లేదు అక్క లేదు చెల్లె లేదు కాకి మర్చిపోలేదు. ఈ కంచు కూడా పోరి మీద వచ్చిన చెప్పి బడి కాలు అయ్యా ఇది నీకు అది నాకు అది అది బురికాయ అది నీకు సపరేట్ చూసుకోండి. నాకు అవసరం లేదు. అవసరం లేదు.
రావే రావే నా వన్యలాడి ఈ భూతం ఎక్కడికి నచ్చిందా ఈ భూతంగా ఏమైంది నువ్వు గిల్లకి నచ్చినవే భూతమా ఏమైందా గిడికి ఎందుకు వచ్చినా నువ్వు అంజోకి ఇంత గట్టి కొడుతువా ఒక్కన కూడా చెప్పకు కొరకన కొరికి చెప్పి రేపు సత్ర డాక్టర్ దగ్గరికి పోతే చెంపా డాక్టర్ దగ్గర చెంప నేను గిల్లకి ఎవడు రామన్నాడు గడపడానికి ఎవరు నేను వచ్చిన నువ్వెవరికి వచ్చినారు పడుకుంటున్నావు కోడితో కొట్టే పడుకుంటున్నా ఇదే పుట్టుబాటు నా పుట్టుబాటు కాగాలి నీకు పుట్టుబాటు నాకేంది అది చక్కగా చల్లగా ఇంట్లో కూర్చుండి అగ్గి కాడ కూర్చుంటుంది రాలే పోలే అంటున్నావు కానీ అత్తమామ మీద కోడలినే భర్త ఉన్నా నేను భార్య నాకు చక్కని భర్త ఉన్నాడు చక్కని అత్తమామ ఉన్నదయ్యా నీ కాలు మొత్తా నువ్వు కోరుకుంటే నీ చక్కని కన్నం దొరుకుతాడు నిసబెట్టు నా భక్తి భంగం చేయకు బాధించండి అత్తున్న కోడల్ని మామున్న కోడల్ని భర్తున్నటువంటి వస్తువులకు భయం అవుతాను నీ భర్త ఎక్కడున్నాడే నీ భర్త పడవంటి వారు కవినరాజు పచ్చగండ్ర పుష్పల కోసం పోయి కూడి కాడ దొంగ బలిచిందే మరి మళ్ళా పోయిన కొడుకు తిరిగి రాకపోయా మరి నా కొడుకు ఎక్కడని చెప్పి తిరుక్కుడ రావంగా అయిన అటువంటి చెన్నాపురి పట్నంలో పడ నీ అత్త నీ మామ అటువంటి నీ అత్త మామని చూసి చూడలేక అయిన అటువంటి ఓర్చి ఓర్వలేక గాల చెన్నమ్మ వాడు బలెద్దున్న పొందు చేసిందే నా గాల చెమ్మన్న చెన్నమ్మ ఎవరు నా దాని మంత్రం అప్పుడప్పుడు లవరే అది కానీ మరి నీ అత్త లేడు నీ మామ లేడు నీకు భర్త లేడు పైన నీకు నీ వారు నాకు నా వారు అయ్యా రాలే పోదని చెప్పి నా ఎండ పడుతున్నా భర్త నీ పాత్ర మంగళి గుడి కడ పని పెట్టిన దొంగలు అత్తమామ దున్న పోదు కాడు బర్రె అయిపోయింది నాకు ఎవరు లేరని చెప్పి చిన్న చూపు చూసుకుంటేనే నా మీదకి వస్తున్నావు గాని నేను సచ్చిన ఒక్క భర్తతోటే
పడుతున్నావు సచ్చినా ఒక్కడే భర్త బతికినా ఒక్కడే భర్త ఇవాళ చిక్కడి గంజికి ఆశపడి ఇలా చక్కని మొగను చూసిన సచ్చినాడు నాకు సరగా దేవుడు దేవుడు అంటున్నాడు ఎక్కడున్నా దేవుడు ఈ ప్రపంచంలో దేవుడు ఎక్కడున్నాడే నేనే దేవుణ్ణి ఈ ప్రపంచంలో ఉన్న దేవుడు ఎక్కడ లేడు నేనే దేవుణ్ణి మరి కోటి ఎందుకోసం అనంటే నిన్నెవరన్నా కొట్టిందా నిన్నెవరన్నా తిట్టిందా మరి నిన్నెవరన్నా ప్రపంచమే లేని మాట అన్నానా ఉన్న మాట అన్నా కానీ కలిగినావే బామా నా పీతలో మొలకలే సరే ఒక 5 నిమిషాలు టైం ఓకే మనసు మార్చుకున్నాక మార్చుకో చలో మార్చుకో కాంతామని ఆలోచించిందమ్మా కామ పిశాచి మృగం మీరు పాడైండు రాలే పోదని చెప్పి మీద పడుతున్నాడు కాదని చెప్పి నన్ను మట్టి పట్టి మన భంగం చేస్తే ఈ బతుకు నాకెందుకు కానీ యుక్తి ప్రపంచంలో భక్తి పెద్దది కాదు శక్తి పెద్దది కాదు యుక్తి పెద్దది యుక్తి ఉన్నదనుకో శక్తిని గెలవచ్చు భక్తిని గెలవచ్చు మరి యుక్తి ఏం చేయాలా ఆనాటి కాలంలో స్త్రీల వర్మ శ్రీకృష్ణుడు దొరకలేదంట ఆ ప్రకృతి ఎంత మరి ఆనాటి కాలంలో బాల నాగమ్మ కూడా ఒక మాయల పాకిరిని బావా బావ చెప్పి బండలు పెట్టింది ఇన్ని అదే రకంగా మాయ మాటలతో ఇన్ని బావా బావని చెప్పి ఇన్ని బండలు అనేవే బావా బావ చెప్పి బండలు పెట్టకపోతే నా పేరు కాంతమని కాదనుకున్నా రాబోయే కాలం అచ్చినోడు మొగోడు నాడు ఇంతవరకు ముట్టకు పట్టలేదు ఆనాడు నువ్వు నన్ను అడుగుతందుకు వచ్చినావు నా తండ్రి నువ్వు మాయగాడు కాబట్టి నీకు ఇయ్యలేదు మనసు అంతా నీవింది ఆనాడు ఇక కాళ్ళ మనకి బావా కవిర్న మారం తెచ్చి పెళ్లి చేసింది నేను పోయేటప్పుడు మొక్కిన ఓ గంగమ్మ గౌరమ్మ నిజంగా మీరు ఉన్నట్టయితే కవిర్న మారం ఒకటి కాకుండా ముందు నా కవిర చనిపోయి నా కాలాదుడు నా బావ ఎక్కడ ఉన్నా నాకు దొరికినట్టయితే 12 ఏళ్ళ దాకా నేను గౌరీ నోములు నోముతానా అని ఎలా ఎన్ని రోజులకు 12 ఏళ్ళు కదా పడ్డవురా కాలాద్ర నువ్వు మూలగా పడుతావురా పడ్డవురా కాలాద్ర 12 ఏళ్ళ దాకా గౌరీ పూజ అయిపోయినాక నీకు నవ్వుతుంది కాదు ఒకనాడు కాదు 200 కాదు 12 సంవత్సరాలు నీ ముఖం చూసుకుంటే నేను ఎలా ఉండాలి తీరుతుంది బాబా నేను ఎలా బతకాలని నా కొరకు బతుకుతలేదు 12 నెలలు పెట్టు నీకు ఒక్కరోజు ఎందుకోసం అంటే దేవుని భక్తి మరి 10 రోజులు పెట్టచ్చు 12 రోజులు పెట్టచ్చు 5 రోజులు కూడా పెట్టచ్చు 3 రోజులు కూడా నమ్ముకోవచ్చు 12 గంటలు కూడా పెట్టుకోవచ్చు నీకు ఒక్కరోజు భార్య కావాలా 100 సంవత్సరాల భార్య కావాలి 100 సంవత్సరాలు కావాలి లేదు ఒక్కరోజు భార్య కావాలి నచ్చిన ముట్టుకో ఎగిరి సస్తా కాదు 12 సంవత్సరాల గోపిక పట్టాం అనుకో సంవత్సరాలు 100 సంవత్సరాల భార్యనే మరి ఎలా నమ్ముకున్నావు ఒకసారి నువ్వు చూపించు సామాన్లు తెచ్చి అమ్మని ఆనాడు కాంతమరిది అవి నక్క కొరలు లాలి మొంటలు దోసవారి బియ్యం మోసవారి మొలకలు ముంగడ పెట్టుకొని అమ్మ గౌరీ నోముల్లా ఉన్నాడు గడియలు నిండా పట్టేరా తల్లి గౌరమ్మ నీకన్నా ఎక్కువలేదు నన్ను కాపాడు తల్లని చెప్పి కోటి దేవుని గర్వంగా పుట్టినాది పూజే చూడవు పైన కాలాదుడు పడమంటే ఏమన్నా ఆలోచించండి మరి ఒకనాడు కాదు 200 కాదు 12 సంవత్సరాలు ఒక తప్పు ఒక భక్తిలో ఉన్నది
కానీ ఇది రెండో గర్భవతితో నా ఇంటికి వచ్చింది అది కానీ ఇవ్వాల్సిన నాడు ఒక మాట మరి దీనికి వాడి తిరిగి తగిన ఉంటే మరి అటువంటి ఆడిపి తగిన ఉంటే నేను పెంచుతా పెద్ద చేస్తా 12 ఏళ్ళ విరాట్ వీరులను చేసి ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తా మరి కాదా వాడికి ఉడితే ఇదే నా కంచుకోడకు భయ కూడా పెడతా కదా మగవాడికి కంచుకోవడం భయ పెడతాను చెప్పారు